ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఈ నీరు చేరినటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటి దృశ్యాలు. రాజమండ్రి సిటీలో ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. భారీ వర్షాలు పడి నమోదైన కారణంగా అక్కడ రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. మీరు చూస్తున్నారు, డివైడర్స్ మునిగిపోయాయి. మోకాల్లోతు నీరులో కొంతమంది కాళ్ళు నడకైన వారందరూ కూడా చేరుతున్న పరిస్థితి కనబడుతోంది. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఒక ముసలాబోని రోడ్డు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. మోకాల్లోతు నీరు వరకు అక్కడ చేరిందని చెప్పొచ్చు. సో భారీ వర్షాలు నమోదవుతున్నాయి రాజమండ్రి సిటీలో. ప్రస్తుతం మనకు ఇటువంటి దృశ్యాలు మనకు దర్శనమిస్తున్నాయి. ఎక్కడెక్కడ జనజీవనం స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో అయితే ఏకంగా ఇళ్లలో కూడా నీరు చేరిపోయింది. సో ప్రధాన కూడల్లోనే పరిస్థితి రకంగా ఉంటే ఇంకా గ్రామీణ ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో మనకు ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం గమనించవచ్చు. సో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున వరదలు, వాగులు పొంగుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సో రాజమండ్రి సిటీలో పరిస్థితి ఈ రకంగా ఉంది. ఒకసారి దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి రాజమండ్రి నుంచి శంకర్ అందిస్తారు. శంకర్, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి నుంచి అయితే భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పొచ్చు. అల్పపీడన ద్రోణితో అయితే వర్షపాతం అయితే భారీగా నమోదైంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ హెచ్చరించినప్పటికీ కూడా రాజమండ్రి చూసుకుంటే ప్రధానంగా రాజమండ్రి నగరం అంతా కూడా అతలాకుతలమైన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఎక్కడ కూడా తిరిగే పరిస్థితి లేదు. రోడ్లన్నీ కూడా జలమయం అయ్యాయి. డ్రైన్లు దాటి ప్రవహిస్తుంటున్నటువంటి రోడ్డు కూడా చూసుకొచ్చి పూర్తిగా కాలువలను తలపించే విధంగా అయితే రోడ్లు ఉన్నాయి. అదేవిధంగా వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. బైకులు తీసుకెళ్ళడానికి కానీ, స్కూటీస్ కానీ ప్రతిదీ కూడా మార్గ మధ్యలో ఆగిపోతున్నాయి. వాటర్ వెళ్ళిపోయి ఆగిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా నడిచి వెళ్ళే వాళ్ళు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే సుమారుగా మోకాళ్ళ లోతు నీళ్ళు అయితే ప్రతి చోట కూడా వచ్చున్నాయి. అదేవిధంగా చూసుకుంటే రాజమహేంద్రవరం బస్ స్టాండ్ అవనివ్వచ్చు, రైల్వే స్టేషన్ అవనివ్వచ్చు, అలాగే ఇప్పుడు విఎల్పురంలో విజువల్స్ మనం చూస్తున్నాం. విఎల్పురం నుంచి ఉండే రహదారి మొత్తం అంతా కూడా, ప్రధాన రహదారి మొత్తం అంతా కూడా పూర్తిగా జలమయమైందని చెప్పుకోవాలి. ఇదే విధంగా చూసుకున్నట్టయితే మనకి రాజమండ్రి మొత్తం కంపల్సరీలో ఉన్న వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి మొత్తం అక్కడ కూడా ఒక మోకాళ్ళ లోతు వరకు వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చూసుకుంటే ఇక్కడ 30 సంవత్సరాల నుండి సుమారుగా ఈ ఏరియా విఎల్పురం ఏరియా అయితే 30 సంవత్సరాల నుండి సుమారుగా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాము. ఎన్ని ప్రభుత్వాలు మారినా తమ కష్టాలు తీరట్లేదంటూ ప్రజలు చెప్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ విధంగా చూసుకోవచ్చు, ఇక్కడ కాలినడకన వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. అదేవిధంగా బైక్ ఆగిపోయి తోసుకుని వస్తున్న దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఈ వాటర్ అంతా కూడా, ఫ్లడ్ వాటర్ అంతా కూడా బైక్లోకి వెళ్ళిపోయి అసలు బైక్లో వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే మోకాలు లోతు నీరు రోడ్డుపై ప్రవహిస్తుందంటే డ్రైనేజ్ వ్యవస్థ ఎంత అస్తవ్యస్తంగా ఉందో అనేది మనం గమనించుకోవాల్సిన పరిధంగా చూసుకుంటే కొంతమంది స్థానికులు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు వాటర్ అంతా ఈ వాటర్ ఇలా ఉంది కదా, దీని పరిస్థితి ఏంటి? ఎప్పటి నుంచి ఇలా ఉంది? చాలా కాలం నుంచి ఉందండి. ఇది పూర్వం చెరువులు మూసేశారు. సరే, మూసిన తర్వాత ఇలాగ నేను ఇక్కడ సీతంపేట మాది, ఓకే, ఇలా మునిగిపోతున్నాయి కదా అని చెప్పేసి ఏం చేశానంటే ఆ పంతం కంటరారు, సాంపంటరారు అని ఒక ఆయన ఉన్నారు, ఇంకా కొంతమంది తోటి వాళ్ళని ప్రపోజ్ చేసి ఇక్కడ చెరువు తవ్వించాను. ఎక్కడ సత్యనారాయణ గుడి ఎదురుగా చెరువు ఉంది, అది తవ్వారు. ఈ నీరు అందులోకి వెళ్ళిపోతుంది. తర్వాత అది పంపింగ్ చేసుకుంటారు. అది ఉద్దేశంతో నేను ప్రపోజల్ చేశాను. అది అలా వెళ్ళి మొత్తం పైకి వెళ్ళి తవ్వించారు. అది ఇప్పుడేమో పార్క్ కింద వాడుతున్నారు. పార్క్ అది కదా, అసలు దాని తవ్విన ఉద్దేశం ఏంటో అడగండి అసలు పెద్దల్ని. అందులోకి వెళ్ళిపోతుంది. అందులో ఈ నీరు గేట్లు తెరిస్తే అందులోకి వెళ్ళిపోతుంది. కానీ అలా చేయట్లే. అది మెయిన్. పార్క్గా మార్చారు అన్నారు కదా, అది ఎప్పుడు మార్చారండి? ఎవరు మార్చారు? ఎవరి హయాంలో జరిగింది? ఎవరి హయాంలో తెలియదు. అసలు అందుకు తవ్వింది ఏంటి అనేది, అసలు ఉద్దేశం ఎందుకు తవ్వారు, అది ఎందుకు తవ్వారు, ఉద్దేశం ఏంటి? ఈ నీరు వెళ్ళిపోవటానికి తవ్వారు అప్పట్లో. ఇప్పుడు అది పార్క్ కింద చేసుకున్నారు. పూర్వం కంపల్సరీలో కూడా నీరు వెళ్ళిపోయిందండి. దాన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మూసేశారు. బస్ స్టాండ్ ఎదురుగా అంతా నీరు నిలబడిపోతుంది. పూర్వం చెరువుల్లోకి వెళ్ళి ఇదంతా వర్షం నీరు అందులో ఉండిపోయేది. ఇల్లు కట్టేశారు. అదే దానికి తగ్గట్టుగా చేయాలి కదా గవర్నమెంట్. ఇదే విధంగా చూసుకుంటే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర నీళ్ళు ఆగిపోవడానికి కానీ పూర్తిగా డ్రైనేజ్ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ లేదు కాబట్టి ఇక్కడంతా కూడా రోడ్లంతా కూడా జలమయమయ్యని స్థానికులు చెప్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, మనం ప్రధానంగా చూసుకుంటే మెయిన్ రోడ్డే కాదు, సందులో కూడా వాటర్ ప్రవహించి